ఏప్రిల్ 6 దురాత్మల యొక్క స్వభావము. దయ్యాల సహజ స్వభావంతో పాటు వాటి పనుల లక్షణాన్ని ఆత్మీయ దుష్టత్వం అనే మాటలో చేర్చారు. ఈ వాక్యాన్ని అక్షరాల అనువదిస్తే దుష్టత్వపు ఆత్మీయ శక్తులకు విరోధంగా అని అర్థం వస్తుంది. కొందరు దీనిని కేవలం దుష్ట ఆత్మలు అని పిలుస్తారు. అది నిజమే అయినప్పటికీ దాని వెనుక ఉన్న మరో ముఖ్యమైన సత్యాన్ని ఇది వదిలివేస్తుంది. ఈ వాక్యం దయ్యాల ఆత్మీయ స్వభావాన్ని మాత్రమే కాకుండా ప్రధానంగా అవి ప్రేరేపించే పాపాల రకాలను, వాటి స్వభావాన్ని కూడా సూచిస్తుంది. విశ్వాసులను విషపూరితం చేయడానికి సాతాను తరచుగా ఉపయోగించే శోధనలు ఇవే. ఇవి ఆత్మీయ దుష్టత్వానికి సంబంధించిన పాపాలు. ఇవి అజ్ఞానులైన పాపులు బురదలో పొర్లాడే పందివలే చేసే అసహ్యకరమైన శారీరక పాపాలు కావు, కానీ ఇవి అత్యంత కుయుక్తితో కూడినవి మరియు అంతకంటే హేయమైన ఆత్మీయ పాపాలు. ఆత్మీయ దుష్టత్వం అనే ఈ చిన్న మాటను సందర్భోచితంగా తీసుకుంటే మనకు 3 ముఖ్యమైన సిద్ధాంతపరమైన ముగింపులు కనిపిస్తాయి. 1. దెయ్యాలు ఆత్మలు. 2. దెయ్యాలు అత్యంత నైపుణ్యం గల దుష్ట ఆత్మలు. 3. ఈ దుష్ట ఆత్మలు పరిశుద్ధులను హింసించడానికి మరియు వారిని పాపంలోనికి నెట్టడానికి ఆత్మీయ దుష్టత్వాన్ని ఆయుధంగా వాడుకుంటాయి. లేఖనాల్లో ఆత్మ అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఇది తరచుగా మంచి మరియు చెడు దేవదూతలను వర్ణించడానికి వాడబడింది. హెబ్రీ 1:14, 1 రాజులు 22:21. అపవాదిని కూడా తరచుగా అపవిత్రాత్మ, దుష్ట ఆత్మ లేదా అబద్ధమాడు ఆత్మ అని పిలుస్తారు. అయితే ఆత్మలు అంటే ఏమిటి? మరీ ముఖ్యంగా దురాత్మల ప్రత్యేక లక్షణాలు ఏమిటి? అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటంటే అవి అశరీరులు. అంటే అవి మానవుల వలె మాంస రక్తాలతో నిర్మించబడలేదు. పునరుత్థానమైన క్రీస్తును చూసి తాము భూతాన్ని చూస్తున్నామని శిష్యులు భయపడినప్పుడు, నన్ను ముట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును ఆత్మకు ఉండవు అని ఆయన వారితో చెప్పారు. లూకా 24:39. పాపం చేయడం వల్ల సాతాను యొక్క ప్రాథమిక స్వభావం మారిందని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదు. వేకువ కుమారుడైన లూసిఫర్గా ఉన్నప్పుడు అతని స్వభావం ఎలాగైతే అశరీరమో, అంధకారాధిపతి అయిన సాతానుగా మారిన తర్వాత కూడా అతను అలాగే ఉన్నాడు.